హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అంబటి రాంబాబు గారు నిన్న జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమన్నా క్రౌడా, ఏమన్నా ఫాలోయింగా మెంటల్ ఎక్కిపోయిందంటే నమ్మండి. నిజంగా నాకే ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఈయనే నెక్స్ట్. దాని గురించి సపరేట్ వీడియో చేసుకుందాం. అయితే నిన్న రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆ తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా మాట్లాడారు అనుకోండి. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి, పర్టికులర్గా నాగబాబు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, కాపుల గురించి కొన్ని మాటలు మాట్లాడారు. అవి కొన్ని వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి అవి మీకు వినిపించి ఆ తర్వాత దాని గురించి మాట్లాడదాం. అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు చిన్న కామెంట్ చేశారు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతుంది. అసహ్యంగా మాట్లాడిన దాడులు జరుగుతుందా? ఓకే, అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా తెలుసు కదా అనుకున్నాం. కాసేపు నేను అసహ్యంగా మాట్లాడాను, ఓకే, క్షమాపణ పశ్చాత్తాపడ్డానే ఆయన దాడులు కదా. దాడులు చేయడానికి సమర్థించాలి పవన్ కళ్యాణ్ గారు తప్పయ్యా, ముఖ్యమంత్రి గారు తప్పు. అసహ్యంగా మాట్లాడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని సూటిగానే అడగడం తప్పే ఉంది. సినిమాలో ఎందుకు ఈ లాగ్లు ఎందుకు చెప్పండి, చెప్పండి ఏంటి మీరు లేకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని మాట్లాడి మాట్లాడి సినిమా అలవాటు అయిపోయినట్టుంది బాగా. అప్పుడు ఎప్పుడో సినిమా టచ్ చేశారు కదా. ఎక్కడ కాదు కాదు. సరే, దీని గురించి ఒకసారి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా తప్పు మాట్లాడితే దాని గురించి ఇలా కొట్లాటలకు వచ్చేస్తారా, ఇలా గొడవలు సృష్టిస్తారా అని. మరి అంబటి రాంబాబు గారు వింటున్నారా? మీరే అంబటి రాంబాబు గారు వింటున్నారా, చూస్తున్నారా? సినిమా డైలాగులు మీకు కాదండి, అందరికీ వచ్చు. అర్థమవుతుందా? మీరు సినిమాల్లో అప్పుడెప్పుడు యాక్ట్ చేశారు, ఇప్పుడు చేయట్లా. ఇప్పటికీ అదే సినిమాల్లో లాగా యాక్ట్ చేద్దామని చెప్పి నిజ జీవితంలో కూడా నటిస్తే బాగోదు. కొంచెం అర్థం చేసుకోండి. మీరు ఒక రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి మీరు. ఇంకా సినిమా నటుడు కాదు. పవన్ కళ్యాణ్ గారు అన్ని సినిమాలు చేసిన ఆయన నటుడిగా యాక్ట్ చేయట్లా. ఇంకా మీరెందుకు అలా యాక్ట్ చేస్తున్నారు? సరే, ఏమన్నారు గొడవల గురించి. మరి ఇదే గొడవలు తప్పు మాట్లాడితే మరి పటాపి గారి ఇంటికి ఎందుకు వెళ్ళిపోయారండి? మనకి సిగ్గులేదే? మనం మాట్లాడితే మాత్రం నిజాయితీగా అయిపోతాం. టీడీపీ ఆఫీస్ మీదకి ఎందుకు వెళ్ళిపోయారండి? అప్పుడు మాత్రం మనకు తెలియదు. గొడవ పెడితే అప్పుడు కేసులు పెట్టచ్చుగా. మరి ఎందుకు వెళ్ళిపోయారు? మనకు సిగ్గు ఉండదు కదా. ఎత్తటోళ్ళ గురించి మాట్లాడేస్తాం మనం. మన దగ్గర మాత్రం ఏముండదు, కానీ అవతలోడి గురించి మాట్లాడేస్తాం. అప్పుడు మీరు ఎలా అయితే, మీ పార్టీలో ఎలా అయితే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరో అభిమానులు కొంచెం హట్ అయి ఉంటారు, వెళ్ళిపోయారు, వాళ్ళు ఎవరని మనం ఏం చెప్తాం? వాళ్ళ ప్రేమ అది అన్నారు. మరి ఇది కూడా ప్రేమే, ఇది కూడా ప్రేమేనండి. అప్పుడు టీడీపీ ఆఫీస్కి వెళ్ళిపోయి టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేసి పట్టాభి గారింటికి వెళ్ళిపోయి పట్టాభి గారు ఏది బోషడికి అన్న పదానికి మరి ఎల్ కొడక అన్నటువంటి మిమ్మల్ని ఏం చేయాలి? సరే, ఇది కూడా పక్కన పెడతాం. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు. చెప్పు తీసుకుని ఎమ్మెల్యే నా కొడకల్లారా అని చెప్పి అన్నారట. నా కొడకల్లారా అంటేనే మీకు అంత కోపం వచ్చేస్తే ఎల్ కొడక అన్నటువంటి వాళ్ళకి ఎంత కోపం రావాలి? పవన్ కళ్యాణ్ గారు నా కొడక లేదంటే ఇంకొక మాట అని ఉంటారు. ఎల కొడక, ఆ కొడక, ఈ కొడక అని చెప్పేసి ఏం అనలేదు కదా. అమ్మల్ని ఇంట్లోంచి తీసుకురాలేదు కదా. మనకి సిగ్గుండాలా? అంబటి రాంబాబు గారు పోసాని కృష్ణమురళి మాట్లాడినటువంటి మాటలు ఏంటండి? ఆడు మీ నాయకుడు కాదా? మనిషి కాదా? పశువు పుట్టక పుట్టాడా ఏంటని నిలదీసి అప్పుడు అడగలేకపోయారా? అలాంటి బూతులు మాట్లాడినప్పుడు నా బొచ్చుగాడు, నా పీకుడిగాడు అన్నప్పుడు వెళ్ళి ఏం పీకారు అంట అప్పుడు మాట్లాడాలి. నా కొడక అంటేనో, ఇంకొకడు అంటేనో, ఎమ్మెల్యే నా కొడకలారా అంటేనో అన్ని తిట్లు తిట్టిపిచ్చారు ఆయన్ని. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారిని తిట్టిపిచ్చారు. వాళ్ళ పిల్లల్ని రేపులు చేపిస్తామని చెప్పారు మీరు. అర్థమైందా? మిమ్మల్ని దండేసి దండం పెట్టాలా ఏంటి? చెప్పండి. కాదు కదా. సరే, ఇంకా చాలా మాట్లాడారు. కాపుల గురించి ఏదో మాట్లాడారు. లాస్ట్ ఒకసారి పెట్టేస్తాను, అది కూడా దానికి కూడా ఇచ్చేద్దాం. రోస్టింగ్ అంటే ఈరోజు అంబటి రాంబాబు గారు ఏంటో మనం చూపిద్దాం ఒకసారి. అందరూ వచ్చినప్పుడు కాపుల కోసం తెక్కిన వాడిని కూడా మనం చెప్తున్నాం.
మనం చెప్తున్నా అంతే, సందర్భం వచ్చినప్పుడు కాపులకి గొంతెత్తి మాట్లాడతారని సమాధానం అని చెప్తున్నాడట అంబటి రాంబాబు గారు. సందర్భానుసారం కాపులకి గొంతెత్తి మాట్లాడేస్తున్నారా? అవును, నిజంగానే సందర్భానుసారం చిరంజీవి గారు అనేటువంటి ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి దాదాపు 100 సీట్లకు పైగానే బీసీలకు ఇస్తే, కాపులకి రాజ్యాధికారం కోసం ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన సందర్భానుసారం కుట్రపూరితంగా ఆయన పార్టీ పెట్టకూడదనేటువంటి కుట్ర సందర్భానుసారమే చేశారు. అవునా కాదా? మీరే చెప్పాలి. ఎందుకంటే జీవిత రాజశేఖర్ గారు మీ పేరు కూడా చెప్పారు. దానికి మీరు ఏమైనా సమాధానం ఇచ్చారా? ఫోన్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని తిట్టండి అని చెప్పి మీరే మాట్లాడారని చెప్పారు. సందర్భానుసారం మీరు చేశారు. ఇంకొకటి ఏదో మాట్లాడుతున్నారు. సందర్భానుసారం అంటే కాపుల కోసం గొంతెత్తారట. ఎవరు సందర్భానుసారం అండి? కాపులకి ఒక్క పని మీ దగ్గర నుంచి మేము చేశాము అని చెప్పి మీరు ఒక దాని గురించి చెప్పండి. కాపుల్ని సందర్భానుసారం తాగుబోతుల్ని చేస్తారు, కాపుల్ని సందర్భానుసారం తిరుగుబోతుల్ని చేస్తారు, కాపుల్ని సందర్భానుసారం వాళ్ళని ఇష్టానుసారం ఏమంటారు, అవి మాంసం తింటారను, అమ్మాయిల వెనకాల తిరుగుతారను. ఏగా సందర్భానుసారం మీరు చేసేది? సందర్భానుసారం మనం ఏం చేస్తామో అందరికీ తెలుసు కదా సార్. సందర్భానుసారం సంజనా సుకన్యలను పిలుస్తాం, సందర్భానుసారం గంటకి అరగంటకి మాట్లాడుకుంటాం. సందర్భానుసారం కాపులు ఎలా ఉంటారు అని చెప్పి ప్రపంచానికి కాపుల్ని తాగుబోతులుగా తిరుగుబోతులుగా పరిచయం చేస్తాం. మీరు కాపులకి ఏదో ఉద్ధరించేసినట్టుగా ఓడబొడిచేసినట్టుగా ఎందుకు సార్? మీరు ఆ ముద్రగడ గారి గురించి మాట్లాడారు. ఫైనల్ ఇంకా దాని గురించి మాట్లాడారు. ముద్రగడ గారంట కాపుల కోసం ఉద్యమించారట. ఆయన కూడా పాపం మీరు కానీ సందర్భానుసారం కాపులకి చాలా బలంగా అండగా నిలిచిపోయారు. నిలిచింది కాపులకి కాదండి. ముద్రగడ గారు కావచ్చు, మీరు కావచ్చు. మీరు పాలేరుతనంలో మునిగిపోయి ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎటువంటి ఉద్యమాలు మీరు చెప్పేటువంటి ముద్రగడ పద్మనాభం గారు కానీ కాపుల ముసుగులో, కాపు నాయకుల ముసుగులో ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడరండి. అయ్యండి ముద్రగడ గారండి, మీరు ఎప్పుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడరండి. మీకు ఎప్పుడు అప్పుడు మాత్రం ఏమీ కాపులకి సంబంధించినటువంటి రావాల్సినవి ఏమీ కూడా డబ్బులు కొట్టించి రోడ్ల మీద తిప్పినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు మాత్రం చేయరండి మీరు కానీ ఆయన గారు కానీ. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి మీరు కానీ ఆయన కానీ పాలేరుతనం చేస్తారండి. చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ఇంకొక పార్టీ కానీ ఇక్కడ అధికారంలోకి వచ్చేస్తే మాత్రం అప్పుడు అన్ని గుర్తొచ్చేస్తాయండి. ఎందుకంటే మనం రాజశేఖర రెడ్డి గారికి, వాళ్ళ కొడుకుకి, తర్వాత వాళ్ళ పిల్లలకి మనం పాలేరుతనం చేస్తాం కదండి. కాపులు కూడా అలాగే చెయ్యాలనండి అనండి. ఏమండి, ఇదండి మన పరిస్థితి. పాలేరుతనం చేసి ఎవరికి ఉపయోగపడ్డారని అంటే మీకు ఉపయోగపడ్డారేమో, లేదంటే ఈయనకు ఉపయోగపడ్డారేమో, జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడ్డారేమో, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారికి ఉపయోగపడ్డారేమో. కాపులకి కాదు. కాపులకి మీరు ఏమీ చేయలే. ముద్రగడ గారు కావచ్చు, మీరు కావచ్చు. కాపులు మా ఇంటికి రావద్దు, మీకు ఎటువంటి సహాయం నేను చేయను అని చెప్పి ఫ్లెక్సీలు పెట్టినటువంటి చరిత్ర అండి వాళ్ళ ఇంటి ముందు. దయచేసి నా దగ్గరికి రావద్దు అని చెప్పి అందరికీ చాటింపు వేయించినటువంటి చరిత్ర అండి మనది. కాపులకి మీరేమీ చేయలేదు, మీరేదో చేశారని చెప్పి సంకలు గుద్దుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే మీ పేరు చివర యాదృచ్ఛికంగా వచ్చినా ఎలా వచ్చినా దేవుడు ఆల్రెడీ ఫిక్స్ చేసేసాడు. వీళ్ళు అక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తులు అని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్పి తదాస్తు అన్నారు. అందుకే అక్కడే పాలేరుతనం చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. కాపులు ముక్తకంఠంతో మిమ్మల్ని తిరస్కరించారు. మీరు తిరస్కరించడం కాదు, అంబటి రాంబాబు గారు చెప్తారు. నాకు కాపులు అవసరం లేదు అన్నారు కదా. మీరు వాళ్ళని తిరస్కరించడం కాదు, కాపులే మిమ్మల్ని తిరస్కరించారు. రేపల్లెలో తిరస్కరించారు, సత్తెనపల్లిలో తిరస్కరించారు, ఇప్పుడు గుంటూరులో కూడా తిరస్కరిస్తే మనం ఎక్కడికి వెళ్తామో ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. చూసుకోవాలండి.